నమస్తే అండి లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు, ఐటీ రంగానికి సంబంధించి పారిశ్రామిక రంగానికి సంబంధించి మంత్రి ఎవరైతే లోకేష్ గారు ఉన్నారో ఆయన అమెరికా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. దాని గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ విధంగా ముందుకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుద్ది అంటారా? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, టీవీ వీక్షణ యజమాని నారా లోకేష్ గారు పెట్టుబడుల తేడానికో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికో, ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లి ఇందాకల పారిశ్రామికవేత్త గారు చెన్నైని అదే సైన్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అనుకున్న విధంగా మరొక 100 సంవత్సరాలు ముందుకెళ్ళడానికో, సాధించినటువంటి పెట్టుబడుల కోసమో ఆయన అమెరికా వెళ్ళలేదండి. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆయన వ్యక్తిగతంగా కొన్ని పనుల మీద వెళ్ళారు. అక్కడ కొంతమందితో సెల్ఫీలు దిగి, ఇగో నేను పెట్టుబడులు తీసుకొచ్చేస్తాను, మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తాను. ఇక్కడ టెస్లా కంపెనీ వారు ఓకే చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే ఈ టెస్లా అనే వాళ్ళు సంప్రదించి ఆ రోజున మా హయాంలో ఒప్పందమైనటువంటి ఈ కంపెనీలందరినీ కూడా ఇగో నేనే తీసుకొస్తాను, మొన్న టాటా వారితో ఒప్పందమైనటువంటి కంపెనీలు కూడా నేనే తీసుకొస్తానని చెప్పి వీళ్ళు పబ్లిసిటీ చేసుకోవడం. ఏదో లక్ష్మణరావు గారు సెల్ఫీలు దిగడానికి మంత్రి అమెరికా వరకు వెళ్ళాలా? సెల్ఫీలు దిగడానికి వెళ్తారంటారా? ఒక చదువుకున్న వాళ్ళు లేకపోతే మన రాష్ట్రానికి ఏం అవసరం మాట్లాడాలంటే పార్టీలు అయితే ఇప్పుడు కావాల్సింది కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఇప్పుడు సార్ రెడ్డి గారు చెప్పారు ఏదైనా సజెషన్స్ ఆలోచించాలి. 2014, 2019 నుంచి ఇదే లోకేష్ గారు ఇదే ప్రాబ్లమ్స్ పెద్దవారు చెప్పారు, సార్ చెప్పారు. చైనా నుంచి ఎలా ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వరలక్ష్మి గారు మీకు ఇస్తాను టైము. ఆయన మీరు నోట్ చేసుకుని మళ్ళీ మాట్లాడతారు కానీ ఆయన మాట్లాడారు. ఇద్దరు మాట్లాడతారు. సార్ యూస్ఫుల్ థింగ్స్ మాట్లాడుతుంటే బాగుంటది. రైట్ రైట్ ఎవరి అభిప్రాయాలు వాళ్ళయి. మీరు ఏదన్నా అభ్యంతరం ఉంటే మీ టైంలో మీరు చెబుతారు కానీ వరలక్ష్మి గారు జస్ట్ 2 minutes 3 minutesలో మీ దగ్గరికి వస్తాను. ఆయన చెప్పనివ్వండి. వరలక్ష్మి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఎస్ చెప్పండి, కంటిన్యూ చేయండి. లక్ష్మీనాథ్ గారు, 2014, 2019 వరకు ఇదే నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఆయన తండ్రి సీఎం కాబట్టి ఆయన్ని ఎమ్మెల్సీ చేసి ఎమ్మెల్సీ నుంచి మినిస్టర్, ఇదే ఐటీ శాఖకి మినిస్టర్ అయ్యాడు ఆయన. ఆ రోజున ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారండి? ఎన్ని కంపెనీలు గ్రౌండ్ లెవెల్ అయినాయి హైటాప్కి సంబంధించినవి? లేదా ఎన్ని కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఎంతమంది, ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు వీళ్ళు? బాబు కొడుకులు ఇద్దరు కూడా. ఈ రోజున ప్రతిది కూడా పబ్లిసిటీ. 2015 ఎందుకు ఆరోగ్యకరంగా డిబేట్ మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా ఎందుకు బాబు కొడుకులు అని తప్పుగా మాట్లాడొద్దు. బాబు కొడుకులు అంటారు. బాబు కొడుకులు కాదా? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు బాబు కొడుకులు కాదా? తండ్రి కొడుకులు కాదా? రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు బాబు కొడుకులేనా? వినండి సార్, చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారు పుట్టారో పుట్టలేదా? ఎందుకండి ఈ మాటలు ఎందుకండి? అయ్యో ఇప్పుడు జరుగుతున్న డిబేట్ ఏంటి? తండ్రి కొడుకులే కదా అన్నది, బాబు కొడుకులే కదా అన్నాను. ఇంకేం తప్పుకోలేదు కదా. నేను వినాలా, ఓపుకుండాలా. నేను ఎక్కడ వ్యక్తిగతంగా తిట్టలా. బాబు కొడుకులు అంటే తల్లిదండ్రులు అని అర్థం. మీ ఇక్కడ ఏంటంటే లక్ష్మీనాథ్ గారు చెప్పండి, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని గతంలో వాళ్ళ అధికారం ఉన్నప్పుడు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు 20 నుంచి 30 లక్షల ఉద్యోగాలు అన్నారు. వీళ్ళు ఎన్ని కంపెనీలు